వృషభ రాశి వారికి నవంబర్ 6, 7, 8, 9 తేదీల్లో అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారికి ఈ వీడియో అనేది 100కు 1000% ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ జీవితంలో ఖచ్చితంగా అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది ఉంటుందండి. ఆ వ్యక్తి ద్వారాగా మీకు జరిగే మార్పులు, చేర్పులు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. కొంతమంది మన లైఫ్‌లోకి వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటారు. కానీ కొంతమందికేంటంటే ఉన్న మనశ్శాంతి కూడా కోల్పోయి పిచ్చి వాళ్ళలాగా మారిపోతా ఉంటారనమాట. మరి ఈ అనే వ్యక్తి వల్ల మీకు లక్‌గా ఉందా? లేకపోతే ఉన్న హ్యాపీ గూడా పోయిందా? అనేది ఈ వీడియో ద్వారాగా మీకు బాగా అర్థమవుతుంది. అలాగే మీకు సంబంధించినటువంటి చాలా విషయాలు కూడా ఈ వీడియో మీకు దగ్గరగా ఉంటుంది కాబట్టి, వృషభ రాశి వారికి నిజంగా అదృష్టం ఉంటే తప్ప వెళ్ళలేరు కాబట్టి పూర్తిగా విని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకొంతమందికి చేరటం కోసం. వృషభ రాశి వారిది రాశి చక్రంలో 2వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ చిన్న వయసు నుంచి కూడా ఫేస్ చేశారనమాట. చిన్నప్పటి నుంచి కూడా కొంతమందిని చూసినట్లయితే చాలా గారాబంగా పెరుగుతూ ఉంటారు. తల్లిదండ్రుల యొక్క ప్రేమలో మైమరిచిపోవటము, వాళ్ళకు కావాల్సినయన్నీ కూడా తల్లిదండ్రులు ప్రతీదీ కూడా ఇస్తూ ఉంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా సంతోషంగా ఉంటుంది. అలాంటి పిల్లలకి కష్టము, సుఖము, బాధ ఇలాంటివి ఏవి కూడా తెలీదనమాట. వాళ్ళ జీవితం ఏంటంటే సుఖమే ఇక. లక్ ఏంటంటే దేవుడు కూడా ఈ రోజుల్లో ఎలా ఉంటుంది అనంటే హ్యాపీగా ఉండే వాళ్ళని హ్యాపీగా ఉంచుతున్నాడండి. బాధలు పడే వాళ్ళకు మాత్రం ఎప్పుడు కూడా బాధలు ఇంకా రోజు రోజుకి పెరగటము, వయసు మీద పడే కొందికి బాధలు పెరగటం అనేదే ఉంటదనమాట. ఎటు చూసుకున్నా కూడా బాధల్లో ఉన్న వారికి మాత్రం సుఖం అనేది ఏ మాత్రం కూడా ఉండదు. అలా జరుగుతూ ఉంటుందనమాట. అలా ఈ వృషభ రాశి వారికి కూడా చిన్న వయసు నుంచి కూడా ఈ రోజు కూడా వాళ్ళ కష్టాలే ఇంకా పెరుగుతూ ఉంటున్నాయి అనమాట. వాళ్ళకి ఎలాగైతే వయసు పెరుగుతుందో అలాగే వీరికి ప్రాబ్లమ్స్ కూడా అలా పెరిగిపోతూ ఉంటున్నాయి. ఏ రోజు ఇక సంతోషంగా ఉండేది ఎప్పుడు అనంటే ఇక దానికి సమాధానం అనేది ఉండదనమాట. అలా ఉంటాయి కొంతమంది జీవితాలు. అది ఈ వృషభ రాశి వారికి కూడా చెందుతుందనమాట. ఇంకా మీ గురించి తెలుసుకునే ముందు, అనే వ్యక్తి గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించిన వాళ్ళు మోసం చేయటము, దూరం పెట్టేసేయటము, నమ్మించి మోసం చేయటం అవ్వచ్చు, లేదా భార్య పట్టించుకోవట్లేదు, భర్త పట్టించుకోవట్లేదు, ఇద్దరి మధ్య ఏదైనా థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వటం, విడాకుల సమస్యలు అవ్వచ్చు, మీకు సంబంధించిన కుటుంబ సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, తోడుకోడల మధ్య గొడవలు, ఇలాంటివి కొన్ని కుటుంబ సమస్యలు ఉంటాయి కదా. ఇలా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే గురువు గారికి ఈ నంబర్ కాల్ చేయండి. శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ శివరామరాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 6302630823. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, గురువు గారి ద్వారా సమస్యకు పరిష్కారం అనేది ఫోన్లోనే అందుతుంది. అంటే మీ యొక్క సమస్యను బట్టి గురువు గారు చేసే ప్రత్యేకమైన పూజలు, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు. కాబట్టి గురువు గారికి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. ఇలా ఈ వృషభ రాశి వారిని గనక మనం గమనించినట్లయితే చాలా కష్టపడి జీవితంలో నిలబడినటువంటి వ్యక్తులండి. అలా కష్టాలు ఫేస్ చేశారు కాబట్టే వీళ్ళు ఈ రోజు కూడా మంచి చెడులు తెలిసినటువంటి మనుషులకి ఎలా మనుషులంటే ఏంటి, ఎవరికి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి ఏంటి, ఇలాంటివన్నీ కూడా తెలుసు. అంటే 99% కూడా మనుషులకు చాలా రెస్పెక్ట్ అనేది ఈ వృషభ రాశి వారు ఇస్తూ ఉంటారనమాట. జీవితంలో చిన్నప్పటి నుంచి అవమానాలు ఇవన్నీ ఫేస్ చేశారు కాబట్టి మనుషులకు గౌరవం అనేది వీళ్ళిస్తూ ఉంటారనమాట. అది ఒక వీళ్ళ చేతగానితనం కాదు, వీళ్ళ పిచ్చితనం కాదు, వాళ్ళ యొక్క మంచితనం. అది మంచితనానికి గుర్తు. అదే హ్యాపీగా ఉన్న వాళ్ళు ఏంటంటే పొగరుగా వ్యవహరిస్తూ ఉంటారు. అసలు వాళ్ళకి బాధలే తెలియవు కాబట్టి వాళ్ళు అలా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఏదన్నా అన్నా కూడా క్షమించేటటువంటి మనస్తత్వం ఈ వృషభ రాశి వారికి ఉంటుందన్నమాట. అయితే ఈ రోజుల్లో అంత మితిమించినటువంటి మంచితనం కూడా పెద్దగా పనికి రావటం లేదు. ఏదో అంటారు చూడండి, ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలని చెప్పేసి మంచిగా ఉన్న వాళ్ళ దగ్గర మనం మంచిగా ఉంటే ఉపయోగం, కానీ చెడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మంచిగా ఉండి ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపిస్తే ఇక్కడ ఎవరు దేవుడు అనుకొని కిరీటాలు పెట్టేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరు కూడా లేరనమాట. ఇంకా వాడుకునే వాళ్ళే ఉంటారు. కాబట్టి పని కట్టుకొని ప్రత్యేకంగా మనం ఎవరిని ఏం చేయాల్సినటువంటి పని లేదండి. మన లైఫ్స్ ఏందో మనం చూసుకుంటూ వెళ్ళిపోవటమే. ఎందుకంటే చాలామంది కూడా చాలా రకాలుగా ఏంటంటే మనుషుల్ని చాలా ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రమేయం లేకుండా జీవితాల్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. వాళ్ళ ప్రమేయం లేకుండా జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. ఏదన్నా ఒక తప్పు చేస్తే శిక్ష పడవచ్చు, కానీ ఏది లేకుండా కూడా మనుషులు చేసేటటువంటి ఆటలతో ఎదుటివారి జీవితాలు, అంటే ఎక్కడ చూసినా కూడా ఒక చెడుకి ఒక మంచి బలైపోతుందన్నమాట.
అలా జరుగుతుంది. ఇలాంటివి చూసినప్పుడు ఒక్కొక్కసారి అసలు దేవుడు కూడా ఉన్నాడని చెప్పేసేసి అనిపిస్తూ ఉంటుందనమాట. అలా ఈ వృషభ రాశి వారి జీవితంలో కూడా అనే వ్యక్తి ప్రవేశం అనేది తప్పకుండా ఉంటుందండి. మీరు చూసుకున్నట్లయితే అది మీకు చిన్నప్పటి నుంచి మీరు గుర్తు చేసుకోండి. అంటే చిన్నప్పటి నుంచి అది మీరు చదువుకునే వయసులో అవ్వచ్చు, లేకపోతే వివాహం జరిగిన తర్వాత అవ్వచ్చు, వివాహానికి ముందు అవ్వచ్చు, లేకపోతే మీరు పనిచేసే కాడ స్థలాల్లో అవ్వచ్చు, ఎక్కడైనా కానివ్వండి మీ చుట్టుపక్కల ఈ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది మీ జీవితం మీద పడతా ఉంటదనమాట. అంటే మీ జీవితానికి వాళ్ళు చాలా దగ్గరగా వస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల మీ లైఫ్ అనేది డిస్టర్బెన్సే అవుతుందనమాట. వాళ్ళ వల్ల మీకు యూజ్ అయితే ఏమీ ఉండదు. డిస్టర్బెన్సే ఎక్కువగా ఉంటుందనమాట. అట్లా ఆ అనే వ్యక్తి వల్ల చాలా రకాలుగా మీరేంటంటే ఆర్థికపరమైనటువంటి నష్టాలు, మానసికంగా ఇప్పుడు పడే బాధలు కాక ఆ వ్యక్తి గురించి కూడా ఆలోచించి ఉన్న మనశ్శాంతిని కూడా కోల్పోయి చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఇంత ఇబ్బంది పడటానికి కారణం ఏంటంటే ఆ అనేటటువంటి వ్యక్తిని మీరు అతిగా నమ్మటము, వారిని ప్రేమించటం అవ్వచ్చు. ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఏంటంటే వాళ్ళు మీ నెత్తికెక్కి కూర్చున్నారని చెప్పుకోవచ్చు అనమాట. అలా ఆ వ్యక్తి వల్ల చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. జీవితంలో చాలా ఎదురు దెబ్బలు, కోలుకోలేని దెబ్బలు. ఆ అనే వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అవసరానికి వాడుకోవటం. ఇక అంతే వాళ్ళ పాత్ర. కానీ మీరేంటంటే దాన్ని నిజం అనుకోని, అంటే వాళ్ళకు కూడా మా మీద అభిమానం ఉందేమో, వాళ్ళకు కూడా మా మీద ఇష్టం ఉందేమో, వాళ్ళు కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నారేమో, కనీసం ఇట్లా చేస్తేనన్నా మమ్మల్ని అర్థం చేసుకుంటారేమో అని చెప్పేసి వాళ్ళ యొక్క మాట కోసము, వాళ్ళ యొక్క చూపు కోసము, వాళ్ళ యొక్క పలకరింపు కోసము ఈ రాశి వాళ్ళు ఏంటంటే మీరు చాలా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అట్లా చాలా వరకు కూడా ఆర్థిక పరమైనటువంటి నష్టాలు, మానసికంగా సరే డబ్బుదేముందండి, డబ్బు ఇవాళ పోతే రేపైనా సంపాదించుకోవచ్చు. కానీ మనిషికి డబ్బుతో వెలకట్టలేనిది ఏంటంటే మనశ్శాంతి. మనం కోల్పోయినటువంటి సమయము, మనశ్శాంతి, ఆ ఆలోచనల వల్ల మనకు వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు, ఇలాంటి వాటిని వేటి పెడితే ఎంత ఖర్చు పెడితే మనం పూడ్చుకోగలుగుతాము. కొన్ని కోట్లు ఇస్తే పోయిన సంతోషాలను మనం తెచ్చుకోగలుగుతామా? పోయిన రోజులను వెనక్కి తెచ్చుకోగలుగుతామా? కార్చినటువంటి కన్నీటి బొట్లను మనం వెనక్కి తీసుకురాగలుగుతామా? అవి ఏ మనిషి కూడా చేయలేరనమాట. కాబట్టి ప్రతి దానికి కూడా డబ్బుతో వెలకెట్టలేనివి చాలా ఉన్నవన్నమాట. అలాంటివి ఈ వృషభ రాశి వారు కోల్పోయారని చెప్పుకోవచ్చు. చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేశారు. అలా ఫేస్ చేసి చివరికి ఏంటంటే ఇక్కడ ఈ వృషభ రాశి వారిలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటి అంటే, ఏ మనిషినైనా ప్రేమిస్తే పిచ్చిగా ప్రేమిస్తారు. వీళ్ళ మనసులో వాళ్ళకేంటంటే గుడే కడతారనమాట. అలా పిచ్చిగా ప్రేమిస్తారు. అలా పిచ్చిగా ప్రేమించి వీళ్ళ యొక్క ప్రేమను కూడా, అంటే మీరు లేకుండా మేము ఉండలేము అన్నట్లుగా వాళ్ళకు ముందల వీళ్ళ మనసునంతా కూడా విప్పి చెప్పేస్తారు. ఎందుకంటే వీరికి నటించడం చేత కాదు కాబట్టి వీళ్ళ ప్రేమ, అంటే తల్లిదండ్రుల విషయంలో బాగానే ఉంటారండి. తల్లిదండ్రులని బాగా ప్రేమిస్తారు. తోబుట్టువులని జాగ్రత్తగా చూసుకుంటారు. వారి యొక్క భాగస్వామిని ప్రేమిస్తారు. కడుపున పుట్టిన బిడ్డలను అవ్వచ్చు. ఇలా ఏ బంధానికైనా సరే చాలా విలువిచ్చేటటువంటి వ్యక్తులు. కాబట్టి వీళ్ళకేంటంటే ప్రేమ విలువ అనేది బాగా తెలుసు. వాళ్ళ దగ్గర నుంచి కూడా అంతే ప్రేమ రావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. కాకపోతే అంత ప్రేమ అనేది అటు సైడ్ నుంచి అయితే మాత్రం దొరకదనమాట. కానీ వీళ్ళేంటంటే చీ అన్నా చా అన్నా కూడా ఒక మనిషిని సిన్సియర్గా ఇష్టపడినప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా దిగజారటం అనేది జరుగుతుందనమాట. అలా దిగజారినప్పుడు ఈ వృషభ రాశి వారి యొక్క ఆ యొక్క విలువ తగ్గటము, ఆ అనే వ్యక్తి వాళ్ళు పై స్థాయిలో ఉండటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు అంటే ఈ వృషభ రాశి వారే కాదండి, ఏ మనిషి అయినా సరే ఒక మనిషిని మనస్ఫూర్తిగా ఇష్టపడినప్పుడు, ప్రేమించినప్పుడు ఏంటంటే వాళ్ళు చీ అన్నా చా అన్నా కూడా ఇంకా ఏదన్నా అవకాశం ఉంటదేమో, సరే పోనీ ఇలా చేస్తే మాట్లాడతారేమో, అలా చేస్తే వాళ్ళకేమైనా ఇష్టపడతామో అని చెప్పి ప్రతి మనిషి కూడా ఆశ పడతారు. దాంట్లో ఏమాత్రం కూడా తప్పు లేదు. అక్కడ వాళ్ళు హైలైట్ ఏం కాదు, ఇక్కడ వీళ్ళకు విలువ లేక కాదు. ఎందుకంటే మనస్ఫూర్తిగా ఇష్టపడినటువంటి మనిషి కాబట్టి చివరిసారికి ఒక అవకాశం ఇద్దాము, ఇంకో అవకాశం ఇద్దాము, ఇట్లా ఈ అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పి ప్రతి మనిషి కోరుకుంటాడు. అలాంటి పొరపాటు ఈ వృషభ రాశి వారి దగ్గర కూడా జరుగుతుందన్నమాట. అయితే దీన్ని నేను పొరపాటని ఎందుకు అన్నానంటే, ఎప్పుడైనా సరే ఒక మనిషితో మనకు సెట్ అవ్వటం లేదు, వాళ్ళు
పదే పదే దూరం పెట్టేస్తున్నారు. మీ మీద మాకిష్టం లేదు, ప్రేమ లేదు అని చెప్పి ఒక్కసారి అన్నప్పుడు తెలివైన వాళ్ళు పట్టేసేయాలి. ఎందుకంటే వాళ్ళు దగ్గర నుంచి ఆ మాట అంత ఓపెన్‌గా ఎవరు చెప్పలేరు. అంటే ప్రేమ లేకపోతేనే ఆ మాట ఓపెన్ అయిపోతారనమాట. అంత ఓపెన్‌గా వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళ మనసులో ఏమీ లేదని అర్థం. మీ మీద ఏ ఫీలింగు లేదని అర్థం. అలాంటప్పుడు ఇక మనసు ముక్కలు చేసుకోవాలి. తెలుసో తెలియకో మనం ఒక పిచ్చి అంటే మంచి వాళ్ళననుకోని, గొప్ప వాళ్ళననుకోని ఇట్లాంటి సెల్ఫిష్‌లెమ్మట మేము పడ్డాము, మేము తప్పు చేశాము అనని చెప్పి సరి చేసుకొని వదిలేయాలి. అలా వదిలేయలేక వెంటబడటమే ఇక్కడ మీరు చేసినటువంటి పొరపాటు కాబట్టే దీనివల్ల చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా అవమానాలు పడ్డారు, చాలా కోల్పోయారు. కాబట్టి కోల్పోవటంలో తప్పు అవతల వారిది తప్పు ఎంత ఉన్నా అక్కడ మంద కూడా తప్పు మనకు కూడా ఉంటుంది కాబట్టి ఎందుకంటే మర్చిపోలేక వెంటపడటం ఇలాంటివి మన పొరపాట్లు కూడా కాబట్టి సరే మనది కూడా తప్పు అంటే వద్దనుకోని ఛీ అనుకోలేకపోవటం మన తప్పు అని చెప్పేసేసి అంతటితో వదిలేసేసేయాలి. ఇక కాబట్టి ఆ విషయాన్ని గురించి మీరు ఆలోచించాల్సినటువంటి పని లేదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏ మనిషినైనా సరే పూర్తిగా గుడ్డిగా నమ్మమాకండి. అసలు అవతల వాళ్ళు ఎంతవరకి సిన్సియర్ ఏంటి ఈ రోజుల్లో సిన్సియర్‌గా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. అది కనిపెట్టటం కూడా చాలా కష్టం అనమాట. ఇక అదంతా మన లక్ అనుకోవచ్చు. ఎందుకంటే అవి ఇష్టాలు, ప్రేమలు అనని చెప్పేవి అది కూడా ఒక అదృష్టం ఉండాలి. ఈ రోజుల్లో నమ్మకాల మీదే గట్టిగా దెబ్బలు పడతా ఉంటున్నాయి. కాబట్టి అది ఏంటి అనేది మనం పూర్తిగా అర్థం చేసుకోలేము. కానీ అది మనమేంటంటే వాళ్ళని ఎలా కంట్రోల్‌లో ఉంచుకోవాలి ఏంటి అంటే మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మనం చేయాల్సింది ధర్మం ప్రకారం వాళ్ళకి చేస్తా ఉండి, వాళ్ళకి అందిస్తా ఉండాలి. అలాంటివి మన సైడ్ నుంచి క్లియర్‌గా అన్ని రకాలుగా క్లియర్‌గా ఉండేటట్లు చూసుకోండి. చేయటం వలన అటు సైడ్ నుంచి కూడా ఇబ్బందులనేవి లేకుండా ఉంటాయి. అది మగవారికి కావచ్చు, ఆడవారికి కావచ్చు, ఎవరికైనా కానివ్వండి. లేకపోతే ఏంటంటే చేజారిపోయినప్పుడు ఏంటంటే మేము కూడా ఏమన్నా తప్పు చేశామేమో, మేము తప్పు చేయటం వల్ల కూడా వాళ్ళల్లో మార్పు వచ్చిందేమో అనే ఒక గిల్టీ ఫీలింగ్ అనేది మనకు లేకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనం చేయాల్సిన ధర్మం ప్రకారం మనం చేయటం, అలాగే మాట తీరు కూడా అదుపులో ఉండాలి. ఎక్కువగా ఏ మనిషితో కూడా మాట్లాడకూడదు. ఎంతవరకి మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అలా ఉన్నప్పుడు కూడా మనిషి మీద రెస్పెక్ట్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి మీరేమన్నా సరి చేసుకుంటారు అన్న ఉద్దేశంతో ఇదంతా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే చేజారిన తర్వాత బాధపడే కన్నా జారకుండా ఉండటానికి ఏమేం చేయాలనేది తెలుసుకోవటం చాలా గ్రేట్ కాబట్టి అలాంటి పొరపాట్లు మీరు సరి చేసుకోండి. కోల్పోయిన బంధాల గురించి బాధపడొద్దు. ఎందుకంటే మీరు బాధపడ్డా కూడా అది వాళ్ళకి తెలీదు, అర్థం కాదు, రారు. అలాంటి వాళ్ళ గురించి బాధపడటం కూడా వేస్ట్ అనమాట. కాబట్టి దేవుడు ఎవరిని ఉంచాలో, ఎవరిని తీసేయాలన్నది దేవుడికి తెలుసు. దైవ నిర్ణయానికి కట్టుబడి ఉండటం అనేది చాలా మంచిదనమాట. ఇలా ఈ వృషభ రాశి వారికైతే ఈ 4 రోజుల్లో జరిగేది ఇది. పి అనే వ్యక్తి ద్వారాగా మీరు తెలుసుకునే విషయాలు ఇవి. ఈ పి అనే వ్యక్తి గురించే కాకుండా మీ జీవితానికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే ఏ వ్యక్తి గురించైనా కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఇవి తెలుసుకోండి. డబ్బు పరంగా కాస్తో కూస్తో కలుసుబాటు అనేది ఉంటుంది. చిన్న చిన్న అప్పులు ఏదన్నా ఉన్నా తీర్చుకుంటారు. బిజీగా ఉంటారు. డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కాస్త ఆరోగ్యం అనేది ఈ మధ్య మీకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో కాస్త దృష్టి అనేది పెట్టుకోండి. విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారస్తులకి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి కానీ వాటి వల్ల పెద్ద ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి. ఇలా ఈ 4 రోజులు ఇది జరుగుతుందనమాట. అర్థమైంది కదండి. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది వృషభ రాశి వ్యక్తులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మీ విలువైన కామెంట్ని కూడా తప్పకుండా చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.